ఈరోజు వాక్యాంశము, నీలో విశ్వాసం ఉందా? అవిశ్వాసం ఎంతో భయంకరమైనది. అవిశ్వాసం అనేది పాపము. దేవుని ఎడల విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు. యేసు ప్రభు చెప్తాడండి చక్కగా, మాథ్యూ 17:20-21. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసము, యోర్ అన్బిలీఫ్, యు సీ దట్ ఇస్ ద వర్డ్, మీ అన్బిలీఫ్, బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్, మీ అల్ప విశ్వాసము ద్వారానే చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా, మీకు ఆవగింజంత విశ్వాసం. ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కొండను చూచి, ఏమన్నా చూసి, కొండ ఆవగింజ సైజ్ ఎంత, కొండ సైజ్ ఎంత? కానీ దేవుడు అంటాడు, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, నువ్వు కనీసం ఆవగింజంత నువ్వు నమ్ముతాం ప్రారంభిస్తే, నువ్వు దేవుడు చేస్తాడనే విశ్వాసము నీ జీవితంలో నిజముగా కలిగితే, నువ్వేం చేయొచ్చంట? కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని. ఏంటి? నాకు అసాధ్యమైందని దేవుడు చెప్పలే. ఏమన్నాడు? మీకు అసాధ్యమైనది, మీకు అసాధ్యమైనది. నన్ను బలపరచ క్రీస్తునికి సమస్తం సాధ్యం. ఎవరికి సాధ్యం? నీకు సాధ్యం. ఈ మాట అర్థమవుతుందా? నీ అంతటా నువ్వు చేస్తాం కాదు. నీకు విశ్వాసం ఎవరి ఎడల? యేసుక్రీస్తు ఎడల, దేవుని ఎడల నీకు విశ్వాసం ఉంటే, దేవుడు అంటాడు నీకు అన్నీ సాధ్యం, నీకు అన్నీ సాధ్యము. అది మాత్రం కాదు, నీకు అల్ప విశ్వాసం అంటే, నీలో విశ్వాసం లేకపోతే సొల్యూషన్ చెప్తున్నాడు ఎలా విశ్వాసం తెచ్చుకోవాలో. ఎలాగంట చదవండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. However, this kind does not go out except by praying and fasting. తెలుగులో అది లేదు కదా, ఫుట్ నోట్లో ఉంటుంది అనుకుంటున్నాం మీకు, లేకపోతే ఇంకొక దాంట్లో ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో మాత్రం ఆ స్క్రిప్చర్స్ క్లియర్గా పెట్టారు. ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా మాత్రమే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మాత్రమే కార్యము జరుగుతుంది. ఒక మాట అడుగుతున్నానండి, ఎప్పుడు అది చివరిసారిగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినది? పోయిన వారం నేను ఉపవాసం ఉండి సంపూర్ణంగా వాటర్ ఫాస్ట్ ఉండి ప్రార్థన చేశానన్న వారి చేతులు ఎత్తండి. అండ్ నువ్వు అంటున్నావు నా జీవితంలో కార్యం ఏం జరుగుతులే. తప్పు నీ దగ్గర ఉంది. నువ్వు నిజంగా దేవుడు కార్యం చేస్తాడని నమ్మితే తెగించు. ఆ రోజు ఆ కుష్టి రోగుల సీరియస్ సైన్యం దగ్గరికి వెళ్తాం, ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. ఇదిగో ఎలాగో ఈ పోరాటం ఉంది, ఎలాగో ఈ కష్టం ఉంది, ఎలాగో ఈ సమస్య ఉంది, ఎలాగో ఇది నేను చేయగలిగింది ఏమీ లేదు, కానీ నేను చేయగలిగింది ఒకటి ఉంది. ఏంటి? ఈ క్రియల్లో నేను శక్తి రూపంగా చేయగలిగింది ఏం లేదు, వాక్ ద్వారా మాట్లాడి చేయగలిగింది ఏం లేదు, నా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేయగలిగింది ఏం లేదు. కానీ ఒకటి చేయొచ్చు, నువ్వు ఏంటి? ఉపవాసం ఉండు, దేవుని ముందు తగ్గించుకో. నువ్వు ఉపవాసం ఉండి దేవుని ముందు తగ్గించుకుని నీవు నీ మార్గంలో ఆయన చేతులకు అప్పచెప్తే ఆయన సహాయాన్ని నీకు పంపిస్తాడు. ఇదిగోటి యేసు ప్రభు చెప్తున్నాడు, నీకు ఆవగింజంత విశ్వాసం అంటే చాలు. ఈరోజు కూడా నా ప్రార్థన అడుగుతాను, దేవా నాలో ఆవగింజలో ఉండాలి ప్రభా. ఇది తెలుసా, ఆవగింజ చూస్తానికి చాలా చిన్నగా ఉంటుంది. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. అది చిన్న విత్తనమే, కానీ అది నేలలో పడిందనుకో, అది ఎదిగిందనుకో, అది సరిగా ఎదిగిందనుకో, ఆకాశ పక్షులన్నిటికీ అది గూటిగా మారుతుందంట, నీడగా మారుతుందంట. దానికి అనేక స్థలాల నుండి ఆహారం తినడానికి వస్తాయంట. దాన్ని బట్టి చల్లదనం ఉంటుందంట, నీడ ఉంటుందంట. దేవుడు అనేది నీలో ఆవగింజంత విశ్వాసము. స్టార్ట్ విత్ దట్. నువ్వు కరెక్ట్గా ఆవగింజంత విశ్వాసము. చిన్న విషయంలో నువ్వు విశ్వాసాన్ని కనబరచు. నువ్వు విశ్వాసాన్ని కనబరిస్తే నా ఆత్మ ద్వారంగా అధికమైన విశ్వాసం. ఎందుకంటే ఆత్మ ఫలముల్లో, ఆత్మ వరముల్లో ఒక వరము విశ్వాసం అనే వరము. విశ్వాసం అనే వరము, ఇట్ ఇస్ నాట్ జస్ట్ రెగ్యులర్ ఫెయిత్, ఇట్స్ కాల్డ్ ఇంక్రీస్డ్ ఫెయిత్. వాట్ ఈస్ జనరల్ ఫెయిత్? ఇప్పుడు ఆత్మ వరముల్లో ఒక వరము విశ్వాసం అంటే ఆ వరము లేని వారికి విశ్వాసమే ఉంటుందేమో అనుకుంటారు. విశ్వాసం ఉండదు కదా ప్రాక్టికల్గా. కానీ నువ్వు అనుకున్న జనరల్ ఫెయిత్ కాదు, దట్ ఈస్ ఇంక్రీస్డ్ ఫెయిత్. ఆవగింజని ఎదిగినట్లుగా చేసే విశ్వాసం, ఆవగింజని విస్తారంగా మార్చినట్లుగా చేసే విశ్వాసం. దేవుడు అంటున్నాడు,
నీలో అవిశ్వాసము విశ్వాసం ఉండొచ్చేమో. అవిశ్వాసము విశ్వాసము రెండు ఒకే సైజులో ఉంటే అవ్వదు. ఇది ఆవగింజలాగా ఉంది. ఇది ఎదిగినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ అవిశ్వాసాన్ని తొక్కి పడేస్తుంది, ఈ అవిశ్వాసాన్ని పీకి పడేస్తుంది, ఈ అవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. నీలో కనబడేది ఏముంటుంది? గొప్ప విశ్వాసం ఉంటుంది. నీలో కనబడేది ఏముంటుంది? అందరికీ దీవెనకరంగా ఉండే విశ్వాసం కనబడుతుంది. ఎక్కడో చిన్న మొక్కగా నీ అవిశ్వాసం ఉన్నా కూడా మానవ స్వభావము, నీ విశ్వాసం ఘనంగా కనబడుతుంది. ఇదిగో దేవుడు ఇన్ని కార్యాలు చేయలేదా, ఇంత గొప్ప జయములు అవ్వలేదా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీకు విశ్వాసం ఉందా? డూ యూ హ్యావ్ ఫెయిత్? డూ యూ హ్యావ్ ఫెయిత్? ఎందుకంటే వాక్యాలను ఇంకా చూడాలంటే ఎక్కడ ఈ దేవాన్ని అవిశ్వాసాన్ని నాకు సాయించినప్పుడు దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అదే రీతిగా మనం గమనిస్తానండి, యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటానికి కొండ మీదకి వెళ్తాడు. శిష్యులేమో గలిలీ సముద్రం మధ్యలో ఉంటారు. ఆ రాత్రి సడన్గా తుఫాన్ వస్తుందంట, పెద్ద తుఫాను వస్తుందంట. వీరు భయపడిపోతున్నారు. శిష్యులు మాత్రమే ఓడలు ఉన్నారు. ఆ శిష్యులు మాత్రం ఓడలు ఉన్నారు, వారు భయపడిపోతూ ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారి దగ్గరికి నీటి మీద నడుచుకుని వస్తున్నాడు. నీటి మీదకి నడుచుకుని వచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఇంక అంతేనేమో, ఇంకా మన పని అంతేమో అనే పరిస్థితుల్లో యేసు ప్రభు వస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ, పేతురు తప్ప మిగతా వాళ్ళందరూ భూతము అని కేకేశారంట. పేతురు కూడా వేసి ఉండొచ్చు, కానీ భూతము అని కేకేశారంట. భయపడుకుడి, ఇట్ ఈస్ ఐ, నేనే అని యేసు ప్రభు చెప్తున్నాడు. కానీ పేతురు ఒక్కడ మాత్రం నీవైతే, ఏంటది నీవైతే? ఐ వుడ్ థింక్ ఇట్ ఇస్ జస్ట్ అ లిటిల్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఎందుకంటే ప్రభువా నువ్వైతే నేను ఎంతనే తెగిస్తాను రెడీ. నువ్వా కాదా నేను తెలుసుకోవాలంటే మామూలుగా తెలుసుకోలేను. నువ్వా కాదా నేను తెలుసుకోవాలంటే అద్భుతాలు అడిగి అక్కడ తెలుసుకోలేను. నువ్వైతే ఈ తుఫాన్ ఆపే అని అడగచ్చు కదా. నువ్వైతే అంత నిర్మలంగా కామ్ పీస్ఫుల్ చేసి అడగచ్చు కదా. అక్కడ అద్భుత క్రియల్ని చూస్తానికి అడుగుతలే, తన జీవితంలో ఎక్స్పీరియన్స్, నేను తెగిస్తా, నువ్వా కాదా తెలుసుకోలో, నా లైఫ్ లైన్లో పెడతానే తెలుస్తుంది. ఈరోజు కూడా దేవుడు నీ తోడు ఉన్నాడా లేదా అనేది నువ్వు గదిలో గమ్మును కూర్చుని పడకేసుకుంటా ఉంటే తెలీదు. టేక్ ఎ స్టెప్, అడుగుతీ తెలుస్తుంది, తెలుస్తుంది. పేతురు విశ్వాసం చాలలేదు, కానీ పేతురుకు తెలుసు ఎలా తెలుసుకోవాలి. నీవైతే నన్ను కూడా నడిపించు. చెప్పిన రీతిగానే యేసు ప్రభు అంటాడు, రమ్మంటాడు. పేతురు కూడా నీటి మీద నడిచాడంట. యేసు ప్రభు మాత్రమే నీటి మీద నడుస్తాం కాదు, నమ్మిన పేతురు కూడా నీటి మీద నడిచాడంట. అడుగు తీసినంటే మునిగిపోలే, ఫస్ట్ నడిచాడు. నడిచి మధ్యలో తుఫాన్ని చూశాడంట. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు చాలామంది మన జీవితంలో కూడా విశ్వాసంతో అడుగు తెస్తున్నాం. దేవా నువ్వు చేస్తావని నమ్ముతున్నాను అడుగు తెస్తున్నావు. దేవా నువ్వు నాకు జయం ఇస్తావని నమ్ముతున్నాను అడుగు తెస్తున్నావు. కానీ అడుగు తీసిన వ్యక్తివి మధ్యలో కూలిపోతున్నావు. మళ్ళీ అంటున్నాడు, విశ్వాసంతోనే ప్రారంభించాను కదా, నేను నమ్మే కదా ప్రారంభించాను, దేవుడు నా తోడున్నాడనే కదా చేశాను. కానీ మధ్యలో అవ్వట్లే. ఎందుకు అవ్వట్లే? బికాజ్ యూ హ్యావ్ సీన్ సంథింగ్ ఎల్స్. నీకు మధ్యలో కనబడింది వేరే ఏదేదో, నిన్ను మధ్యలో భయపెట్టినది వేరే ఏదేదో. విశ్వాసంలో ఉన్నవాడు భయపడేవాడు కాదు. భయము నిన్ను ఎల్లనవద్దు, భయము నిన్ను ముంచేలాగా చేస్తుంది, భయము నిన్ను నాశనమయ్యేలాగా చేస్తుంది. నీలో విశ్వాసం అంటే, ఎందుకంటే పేతురు దగ్గర చూసినప్పుడు తన గాలి తుఫాన్ని చూసి మునగసాగాను అంటే ఇదే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తన అడుగు తీసి నీటిలో నడుస్తున్నాడు, గాలి తుఫాన్ని చూసి కొంచెం మునిగాడు. మునగసాగిన వెంటనే మునిగాడు కాదు, నాట్ దట్ హీ వెంట్ పట్టని. గాలి తుఫాను చూసిన ప్రతిసారి కాలు దిగుతుంది. ఈ లైఫ్లో మనం ప్రార్థన చేసిన వెంటనే అన్నీ జరిగిపోతాంలో మనకి ధైర్యం చాలా ఈజీగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు జరగకపోతే ఏమనిపిస్తుంది తెలుసా? ఏంటి జరగట్లే, ఏంటి అవ్వట్లే, ఏంటి జరగట్లే, ఏంటి అవ్వట్లే, ఏంటి మునిగిపోతున్నా, ఏంటి దేవుడు నా ప్రార్థన జవాబు అవ్వట్లేదా, ఏంటి నా పరిస్థితి, ఏంటి దేవా? అప్పుడు కేక వేస్తున్నాడు.
మునగ సాగానంటే అప్పుడు కేక వేశాడంట. ఎందుకు మునిగే ప్రతి మొదటి అడుగుకే కేక వేసి ఉండొచ్చుగా. ఈరోజు నువ్వు భయపడే కొలిది మునిగిపోతావు. మీలో విశ్వాసం ఉందా? ఎందుకంటే ఈరోజు అంశం చెప్పాను, అవిశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. అవిశ్వాసం దేవుని సంతోషపెట్టలేరు. దేని చేత దేవుని సంతోషపెట్టచ్చు అంత? Hebrews 11 you read by faith. విశ్వాసం లేకుండా దేవుడికి ఎవరు ఇష్టలుగా ఉండలేరంట. దేవుడిని ఎవరు సంతోషపెట్టలేరంట. దేవుడి వాక్యలో చూస్తే ఎప్పుడైతే ఆయన ఇక్కడ మత్తయి సువార్త 14 మీరు అక్కడ చదువుతూ చూస్తే ఆయన మునుగుతా సాగాడండి. 27 నుండి చూస్తే అక్కడ నుండి చూస్తే 30 చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసి. అది ఆయన కేక ఏంటంట? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. ఏ ప్రభువుకి తెలియదు ఆయన మునిగిపోతున్నాడని? దేవుడు ఎదురు చూసేది నువ్వు ఆయన వైపు చూడాలని. తుఫాన్ వైపు కాదు, గాలి తుఫాన్ వైపు కాదు, ఆ పెద్ద పెద్ద కిరటాల వైపు కాదు. నువ్వు గాలి తుఫాను చూసుకున్నంత వరకు నువ్వు ములుగుతూనే ఉంటావు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు. నిన్ను రమ్మన్నది దేవుడే, నడవమన్నది దేవుడే. నువ్వు దేవుడి వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా నీ అంతటా నువ్వు చూసుకుని భయపడుకుంటా అంటే గాడ్ కెనాట్ హెల్ప్. బికాస్ బైబిల్ ఆల్వేస్ సేస్ బీ బోల్డ్ అండ్ కరేజియస్. ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో. ధైర్యం నువ్వు తెచ్చుకోవాలి. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు ధైర్యం తెచ్చుకొని దేవుడు అక్కడ తెలియజేస్తుంది. దేవుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. కానీ నువ్వు నమ్మకపోతే నీకు కార్యం జరగదు. కానీ అక్కడ మాట చూస్తానండి, పేతురు కేక వేస్తున్నాడు, నన్ను రక్షించు అన్న వెంటనే ప్రభు మాట చూడండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పెను. ఏంటి? అల్పవిశ్వాసి. ఈ సీన్ అర్థం చేసుకోండి. యేసు ప్రభు చెయ్యి చాపి పట్టగలిగాడంట. ఎంత దూరం ఉన్నాడు? చెయ్యి చాపి పట్టగలిగినంత దూరంలో ఉన్నాడు అంతే. కానీ ఈ వ్యక్తి ఎక్కడ చూస్తున్నాడు? యేసు ప్రభు అక్కడెక్కడో ఉన్నాడు అంటే ఆ కథ వేరు. ముందే ఉన్నాడు. కానీ ఈయన ఎక్కడ చూస్తున్నాడు? గాలి తుఫాను చూస్తున్నాడు. సమ్ టైమ్స్ గాడ్ ఈజ్ జస్ట్ టూ క్లోజ్ టు యూ. నువ్వు కేక వేస్తే నేను పట్టుకున్న అంత దగ్గరలో ఉన్నాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు నాకెవరు లేరు, నాకెవరు చేయట్లే, నా బ్రతుకు ఇంతేనేమో, నా స్థితిగతులు ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, ఇంకా నా పని అయిపోయిందేమో, ఇంక ఇది జరగదేమో. దేవుడు అంటాడు అల్ప విశ్వాసి. ఏమంటాడు ఆ మాట మరలా చదువుతారండి? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని. వై డిడ్ యు డౌట్? ఎందుకు సందేహపడ్డావు? నీ అడుగు కరెక్ట్గానే తీసో, నువ్వు కరెక్ట్గానే నడిచో. తుఫాన్ ఇందాక నుండే ఉంది, ఆ గాలి తుఫాన్ ఇందాక నుండే ఉంది. నువ్వు ఇందాక నుంచి అడుగు తీసు. ఇప్పుడు ఎందుకు సందేహపడ్డావు? నేను ఇంతవరకు నడిపించలేదా? నేను ఇంతవరకు కార్యం చేయలేదా? నేను ఇంతవరకు నీ తోడు లేనా? నా దృష్టి నీ వైపు లేదా? వై డిడ్ యూ డౌట్? ఇంగ్లీష్లో చూస్తే ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్, వై డిడ్ యూ డౌట్? ఈరోజు ప్రభు మిమ్మల్ని చూసి ఈ మాట చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ప్రభు మాటను చూసి, ప్రభు వైపు చూసి దేవుని నమ్మి కొద్దిగా అడుగులు తీశారేమో. కానీ మీ అల్ప విశ్వాసము మిమ్మల్ని ముంచేలా చేస్తుందేమో. జాగ్రత్త. ఈరోజు ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీలో విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? లేకపోతే రెండు మీలో వెళ్తున్నాయా, రెండు మీలో ఎదుగుతున్నాయా? టీక్ పడేయండి. యూ హ్యావ్ టు ఫీడ్ వాట్ ఈస్ నీడెడ్, వాట్ నాట్ ఈస్ నాట్ నీడెడ్. లోక పరిస్థితులు, లోక కార్యాలు, లోక స్థితిగతులు అన్నీ అవిశ్వాసమే. నీ విశ్వాసాన్ని పాడు చేసే మాటలే. ఈరోజు ఎంతోమంది అక్కర్లేని వార్తలు, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని విషయాలతో దే ఆర్ జస్ట్ సరౌండింగ్ దెమ్సెల్వ్స్. కానీ మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నా, మీరు దేవుని వైపు చూస్తూ, దేవుని మాట వింటూ, దేవుని వాగ్దానాలను పట్టుకుని, ఏ స్థితిగతులైనా దేవుని వైపు చూస్తూ, అది తుఫాన్ అవనే, నిమ్మలమైన సమయం అవనే, ఏదేమైనా క్రీస్తు ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ సాల్వేషన్, మన రక్షణ ఆధారమై ఉన్న దేవుని వైపు చూస్తూ నమ్మితే, నడుస్తే నీ జీవితంలో జయమేనండి. దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేసింది దేవుడు చేస్తాడు. ఆయన మాట నమ్మదగినది. నీ పరిస్థితులు అనేక సార్లు కరువుగా కనబడచ్చు, కష్టంగా కనబడచ్చు. ఒకసారి నీ జీవితంలో తిరిగి చూడు ఎన్ని మేలు చేశాడు. ఒకసారి తిరిగి చూడు ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఒక్కసారి తిరిగి చూడు నీ శత్రువుని ఎలా అణిచివేశాడు.
ఈరోజు నువ్వు భయపడుతున్నావు, ఏమైపోతుందో. కరువు పరిస్థితులు ఉన్నావేమో, కష్ట పరిస్థితులు ఉన్నావో, చేతకాని పరిస్థితులు ఉన్నావో, ఎట్టు పోవాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నావేమో. ప్రభు వైపు చూడండి. విశ్వాసము, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు చెప్పాలి, నమ్మితే నమ్మువానికి సమస్తము. మీకు ఆవగింజంత విశ్వాసం అంటే మీకు అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభువే చెప్పాడన్నమాట. విశ్వాసం ఉంటే, విశ్వాసం లేకపోతే నో అష్యూరెన్స్. నీకు విశ్వాసం అంటే, ప్రభా నేను నిన్ను నమ్మా, అది నీరవనే ఏదో అవనే అడుగు పెట్టా, నాకు తెలీదు, నేను నీ వైపు చూస్తున్నాను, నువ్వు రమ్మన్నావు, నువ్వు చేయమన్నావు, నువ్వు జరిగించమన్నావు, నువ్వు వాగ్దానం చేసావు, నువ్వు మాట ఇచ్చావు, నేను పట్టుకున్నా. నాకు తెలీదు ప్రభా ఎలాంటి పరిస్థితులు కనబడచ్చు, నేను అటువైపు చూడను, నేను నీ వైపే చూస్తాను ప్రభా, నేను నీ వైపే చూస్తాను ప్రభా. యోర్ టెస్ట్, యోర్ ట్రయల్స్, యోర్ ఫైట్స్ ఇస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీవు నిలబడగలిగితే దేవుడు తన హస్తాన్ని, తన సహాయాన్ని, తన కార్యాన్ని నిరూపిస్తాడు. లేదు నేను చేసిన పనికి మాలిన తప్పును బట్టి అంటారా, ఒప్పుకో. ప్రభువా నా అవిశ్వాసాన్ని చూడు ప్రభువా. పేతురు కేకేసినట్టు, లార్డ్ సేవ్ మీ, నన్ను రక్షించు. ముందన్నాడు నీవైతే నేను కూడా వస్తా, దాని తర్వాత నీవైతే లేదు. ఎందుకంటే అప్పటికే అడుగు తీశాడు, అప్పటికే చూశాడు, అప్పటికే చూడగలిగిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే చెయ్యి చాపి పట్టగలిగిన దేవుడు చూడగలిగిన రీతిగా అక్కడ కనబడుతున్నాడు. మనం చూస్తున్నాము, ఆయన ఎప్పుడైతే ప్రభువా నన్ను రక్షించు, ఆ మాట చూస్తే చాలా చక్కగా ఉంటుంది. ఏమని కేకేస్తున్నాడు అక్కడ, ప్రభువా ప్రభువా. ఎక్కడ ఆ మాట చాలా చక్కగా ఉంటుంది. సో పీటర్ క్రైడ్ అవుట్, లార్డ్ సేవ్ మీ, లార్డ్ సేవ్ మీ. ఎక్కడ మీరు గట్టిగా చెప్పండి, లార్డ్ సేవ్ మీ. ప్రభువా నన్ను రక్షించు. నిజంగా నీ ఈ కేక అయితే ఆయన చెయ్యి ఇట్లా పట్టుకుంటుంది. నేను నమ్ము, బిలీవ్, హీ విల్ షూర్లీ డూ. ఈరోజు వాట్ ఎవర్ కుడ్ బి ద రియాలిటీ సీన్, బట్ ద ట్రూత్ ఇస్ ఓన్లీ ద ప్రామిస్, నాట్ ద రియాలిటీ దట్ యు సీ. రియాలిటీ నువ్వు చూస్తే నిజం అనద్దు. దేవుని మాట సత్యం, నమ్ము. దేవుని మాట నమ్ము, దేవుని మాటను నమ్ము. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దయచేసి స్థలంలో ఉంచండి. ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు కార్యం చేస్తావని, ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు విడిపిస్తావని, ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు జయమిస్తావని, ప్రభువా నేను నమ్ముతున్నాను నా కుటుంబాన్ని నువ్వు కడతావని, ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు స్వస్థపరుస్తావని, ప్రభువా నేను నమ్ముతున్నాను నా జీవితంలో నువ్వు ఈ పలానా విషయం. బీ స్పెసిఫిక్. ఏంటి నీ భయం, ఏంటి నీ కొదువు, ఏంటి నీ సమస్య, ఏంటి నీ శోధన, ఏంటి ఏ విషయంలో దేవుని వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావా, లేకపోతే మనుషుల వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా, లేకపోతే నీ సొంత శక్తి మీద ఆధారపడుతున్నావా? నీవు కానీ తగ్గించుకోగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. ఇఫ్ యూ కెన్ హంబుల్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు లిఫ్ట్ యు అప్. ఎందుకంటే దేవుడు దీనులకి దగ్గరగా ఉంటాడంట. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. సమస్త విషయంలో కార్యాన్ని జరిగించే దేవుడు. ఆయనకి అసాధ్యమైన దాంట్లో ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తము సాధ్యము. మార్గము లేని స్థలంలో మార్గాన్ని కలిగించే దేవుడు. ఇంకా దిక్కు లేదన్న పరిస్థితుల్లో ఆయనే దిక్కుగా అండగా నిలబడే దేవుడు. ఇంకా నేను ముందుకు వెళ్ళలేను అనే పరిస్థితుల్లో నీకు అక్కడ మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఎడారి మధ్యలో ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాడంట. ఇంకా నీరు లేదు, ఎండిపోయిన జీవితం అనే పరిస్థితుల్లో ఆయన నీరు ఉబుకుని సిద్ధపరుస్తాడంట, నీకు అనుగ్రహిస్తాడంట. నిన్ను తృప్తిపరిచే దేవుడు, నీ జీవితాన్ని నెమ్మలపరిచే దేవుడు, నీకు శాంతి జయాన్ని ఇచ్చే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. నీకు ఏ రీతిగా కావాలండి? సర్వంగా ఉన్నాడండి ఆయన. నీ సర్వంగా ఉన్నాడు, నీకు చాలిన దేవుడు అండి. ఈ సన్ ఆఫ్ దేవా, నువ్వు నాకు చాలు ప్రభువా చెప్పగలుగుతారా? నాకు నువ్వు చాలు ప్రభా, నా జీవితంలో నువ్వు కార్యం చేస్తావయ్యా. నాకు తెలియట్లేదు కానీ నువ్వు నాకు తెలియజేయ ప్రభా. నాకు ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. ఈ సమస్య నుండి ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. ఈ శోధన నుండి ఎలా బయటికి రావాలో, ఎలా జయించాలో అర్థం కావట్లేదు. ఈ విషయంలో నాకు పరిష్కారం దయచే ప్రభా. అడగండి, దేవుడి వైపు చూడండి, దేవుడిని అడగండి. ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట మీకు తెలియజేస్తున్నాను. అదే రీతిగా దేవుడు ప్రకటించిన మాట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు చెప్పిన మాట, ఎవరైతే యథార్థంగా ఆయన సన్నిధిలో మొరపెడతారో దేవుడు మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తానని తెలియజేస్తాడు నాకు. ఇఫ్ యూ బిలీవ్
He will do it for you. If you believe, He will manifest His glory for you. If you believe, నీ జీవితం ద్వారా ఆయనకి మహిమ, నీ జీవితం ద్వారా ఆయనకి ఘనత, నీ జీవితంలో విలువ, నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తానంటున్నాడు దేవుడు. నమ్ముతున్నావా? చెప్పండి ప్రభువా, నమ్ముతున్నానయ్యా. అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయ ప్రభువా. నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయ ప్రభువా. ఐ బిలీవ్ లార్డ్. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నిన్ను ముట్టాలని ఆశపడుతున్నాడు. నీవు కోరినట్లయితే అడగండి, నన్ను ముట్టు ప్రభువా, నన్ను ముట్టు ప్రభువా. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ మనస్సు, నీ తలంపు అంతయు దేవుని వైపు పెట్టండి. ఈ సమయంలో నీ మనస్సు, నీ తలంపులు ఎటువైపుకి వెళ్ళనవద్దు. గివ్ ఆల్ ద బెస్ట్ యూ క్యాన్. లెట్ యువర్ క్రై బీ హర్డ్ టు హెవెన్. దేవుని సన్నిధిలో నీ స్వరం వినిపించబడితే, దేవుని సన్నిధిలో నీ కేక వినిపించబడితే, దేవుడు నీ వైపు తన దృష్టిని చూపగలిగితే, నీ విశ్వాసమును ఆయన వైపు ఎత్తి చూపగలిగితే నిశ్చయముగా కార్యము చేస్తాడండి. నిశ్చయముగా కార్యము చేస్తాడండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నమ్ము, నమ్ము, నమ్ము. నేను ఇంకొక పోరాటంలో ఉన్నానంటే దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. దేవుని చేతుల్లో సమర్పించుకుని దేవుని స్తుతించండి. నేను ఇంకా పోరాటంలో ఉన్నాను అన్నవారైతే మీరు దేవుడికి సమర్పించుకుని దేవుడు స్తుతించండి. నీకు జయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, నీకు విడుదలనిచ్చే దేవుడు ఉన్నాడు, నీకు తోడు నీ నడిపించే దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో కార్యము జరిగించే దేవుడు ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఇదిగో ఆయన వాగ్దానం చేశాడు, మన మధ్యలో కార్యం జరిగిస్తానని. ఇదిగో ఆయన మాట ఇచ్చాడండి, ఇక్కడ జరిగిస్తానండి. నీకు కావాలా? దట్ ఈస్ ద పాయింట్. డూ యూ వాంట్? ఇఫ్ యూ వాంట్, సే ఐ వాంట్ లార్డ్. నాకు కావాలి ప్రభా నీ సహాయం, నాకు కావాలి ప్రభా నీ తాకుదల, నాకు కావాలి ప్రభా నీ విడుదల, నాకు కావాలి ప్రభా నా కుటుంబంలో నీ జయము, నా జీవితంలో నీ కార్యము జరిగించి. యథార్థంగా అడగండి, అడగండి, అడగండి. అడిగితే దేవుడు ఇప్పుడు జరిగిస్తాడు కార్యం. ఇదిగో ప్రభా నమ్ముతున్నామయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నమ్ముతున్నామయ్యా. అవిశ్వాసం, అపనమ్మకం రాకుండా సహాయం చేయమని అనుకుంటాం. నీవు మాత్రమే కార్యము చేసే దేవుడు, నీవు మాత్రమే మార్గాన్ని మార్గము లేని స్థలంలో కలుగు చేసే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నమ్ముచున్నాము ప్రభా. ఇదిగోనయ్యా, జీవితాలను మార్చే దేవుడివి, బ్రతుకుల్ని మార్చే దేవుడివి, స్థితిగతుల్ని మార్చే దేవుడివి. నీ దీన సహాయాన్ని మేము వేడుకుంటున్నామయ్యా. దీనులుగా నీ ముందు వేడుకుంటున్నామయ్యా, మొరపెడుతున్నామయ్యా. మా సహాయం నీవే, మా శక్తి నీవే, మా ధైర్యము నీవే, మా నెమ్మది నీవే, మా బలము నీవే ప్రభా, మా కొండ కోట నీవే ప్రభా. నిన్ను నమ్ముకుంటున్నామయ్యా. చూడయ్యా, సహాయం చేయ్యా. ఇక్కడ ఉన్న మా అందరికీ సహాయం చేయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం నీవే దయచేయ్యా. మా రక్షణ ఆధారమై ఉన్న యేసయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ బలాన్ని మాకు ఇచ్చే దేవుడు అయ్యా. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ బలాన్ని మాకు ఇచ్చి నడిపించే ప్రభువు అయ్యా. ఇదిగోనయ్యా, ఎట్టి పరిస్థితులు ఉన్నవారైనా, ఎట్టి స్థితిగతుల్లో ఉన్నవారైనా, ఎట్టి జీవిత సమస్యలు ఉన్నవారైనా, నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ క్షణమే నజరేయుడైన యేసు నామములో సహాయం అనుగ్రహించబడునుగాక అని ప్రకటిస్తున్నాము. అనారోగ్యంగా ఉన్న వారికి, ఎవరెవరైతే దేవుని వైపు చూస్తూ నన్ను స్వస్థపరచవా దేవా, నా కీడుని, నా నాశనాన్ని, నా తెగుల్ని, నా శాపం నుండి నన్ను విడిపించవా అని ఎవరెవరైతే అడుగుతున్నాను, ఇదిగో యేసు పొందిన గాయముల దూరంగా యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఉన్న దేహంలోకి యేసు నామంలో ఆజ్ఞాపించబడుతుంది. తల నడినెత్తు నుండి అరిపాదం వరకు యేసు రక్త ప్రోక్షణ ద్వారంగా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక అని ప్రకటించబడుతుంది. చీకటి సమస్యలు అవ్వచ్చు, అపవాది దాడులు అవ్వచ్చు, నిరుత్సాహం మనస్సు జీవితంలో అవ్వచ్చు, మనసులో నెమ్మది లేని పరిస్థితులు అవ్వచ్చు, కలహాలు, కక్షలు, పగ, అపవాది సంబంధించిన కార్యములు ఎటువైనా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది కార్యములు లయపరచబడునుగాక అని ప్రకటించబడుతుంది. యేసు నామములో జయము, యేసు నామములో శక్తి, యేసు నామములో దీవెన, యేసు నామములో నెమ్మది, యేసు నామములో ప్రతిది మేలు జరుగునుగాక అని ప్రకటిస్తున్నాము. బలపరచయ్య, లేవనెత్తయ్యా, ధైర్యము దయచేయ్యా, నీ కృప కనికరములు అనుగ్రహించయ్యా, తోడుండి నడిపించయ్యా, ప్రతి విషయంలో సహాయము దయచేయ్యా.
అయ్యా, ఈ రోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని వేడుకుంటున్నాను అయ్యా. ఈ సమయంలోనే ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని వేడుకుంటాను ప్రభా. ఈ సమయంలో నేను ఆరాధించిన ప్రతి ఒక్కరి పైన తల నడినెత్తి నుండి అరిపాదం వరకు ఇప్పుడు నీవు అభిషేకించు ప్రభా. నీ అభిషేకపు తైలము దయచే ప్రభా. ఆనంద వస్త్రాన్ని ధరింపజే ప్రభా. ప్రతి కలవరము, ప్రతి కన్ఫ్యూజన్, ఎవ్రీ కన్ఫ్యూజివ్ స్పిరిట్ we rebuke it in the name of Jesus. Peace that surpasses all understanding. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము యేసు నామములో మా మనసుల్లోకి అనుగ్రహించబడునుగాక అని ప్రకటిస్తున్నాను. ధైర్యము దయచేయ, నెమ్మది దయచేయ, దీవెన దయచేయ. ఏ పరిస్థితి అయినా క్రీస్తు వైపు చూస్తామని ప్రకటిస్తున్నామయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నామములో మాకు రక్షణ అనుగ్రహించబడింది. యేసు నామములో మాకు జయం అనుగ్రహించబడింది. యేసు శిలువలో చేసిన కార్యాలను బట్టి మేము నీతిమంతులుగా మార్చబడ్డాం. నీ ఆత్మశక్తి, నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నామయ్యా. నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే. యేసుప్రభా, నీవు చెప్పిన రీతిగా ఆవగింజంత విశ్వాసం ఉంటే, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావయ్యా. ఈరోజు మేము నమ్ముతున్నాము ప్రభా. మా స్థితిగతుల్లో, మా జీవితంలో జయమిచ్చే దేవుడు, మా జీవితంలో మార్పునిచ్చే దేవుడు, మా జీవితంలో నెమ్మదినిచ్చే దేవుడు, మా జీవితంలో కావాల్సిన పరిష్కారాలను ఇచ్చే దేవుడు, మా జీవితాలను నెమ్మలపరిచే దేవుడు, మా జీవితాలను చేపట్టుకుని నడిపించే దేవుడు, ఎక్కలేని ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించే దేవుడు అయ్యా. నీ కార్యంలో, నీ క్రియ, నీ గొప్ప తలంపులు మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రింపు చేయి, చేయబడిన ఆరాధనలు దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.